యావత్తు తెలుగు రాష్ట్రాలన్నీ కూడా మత్తులో మునిగిపోయి ఉన్నాయి. ఇస్తే కానీ మిగతా వాళ్ళు కూడా మారడు. తప్పు చేసి ఎప్పుడైతే అవినీతి రహిత పాలన ఉంటుందో బెల్ సౌండ్గా స్కూల్లో ఉండి ఒకప్పుడు టీచర్ బెల్లు కొడితే, అప్పుడు బైకులు ఉన్నాయో లేవో మాకు తెలియదు కానీ మేము 90లో ఉన్నాం. అప్పుడు బెల్లు కొడితే గజగజ వణిగిపోయి ఆ బెల్లు సౌండ్గా స్కూల్లో ఉండి కూర్చునే వాళ్ళని. అలాంటి పరిస్థితి ఇప్పుడు కాదండి. ఇప్పుడున్న విద్యార్థులకు ఎలా శిక్షించాలంటే దానికి కూడా ఇప్పుడు వయసుకి తగ్గట్టు మన ఉద్యోగం చేయాలంటే 18 సంవత్సరాలు అట్లా నిండుతాయో, తప్పుకి అలా లేదు. తప్పు చేసేదానికి అలా వయసు లేదు. అలా క్రూరంగా తయారు కాబట్టి వాళ్ళకు కూడా అలాంటి శిక్షలు కూడా అమలు చేయండి. ఆ శిక్ష అనుభవిస్తే కానీ మిగతా వాళ్ళు కూడా మారడు. ఉపాధ్యాయులు కుట్టే స్థాయికి కూడా దిగజారంటే మద్యానికి మత్తుకి ఎంత బానిసయ్యారో, మత్తుకు బానిస అయితే కానీ ఒక ఉపాధ్యాయుని కొట్టే పరిస్థితిలో ఉన్నారో ఆలోచించుకొని దీన్ని కూడా మీరు ఆలోచించుకోండి. ఈ కాలంలో లేరంటే ఒకటి మేడం, ఈ కాలంలో ఎందుకు లేదంటే యావత్తు తెలుగు రాష్ట్రాలన్నీ కూడా మత్తులో మునిగిపోయి ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎలా మత్తులో ఉన్నారో విద్యార్థులు కూడా అలా మత్తులో ఉన్నారు. ఎప్పుడైతే అవినీతి రహిత పాలన ఉంటుందో, అవినీతి రహిత ఎప్పుడైతే ఉంటుందో సమాజంలో పిల్లలు కూడా, ఇప్పుడు మన కుటుంబం ఉందామండి, తండ్రి చనిపోతే ఒక కుటుంబం పెద్ద చనిపోతే కుటుంబ దిక్కు ఎలా ఉంటుంది? ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్ర పెద్ద దిక్కే పట్టించుకోకపోతే మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది? దాని గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందా లేదా? దీన్ని ఇమ్మీడియట్లుగా యావత్ విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి బతుకున్నాడో చచ్చిపోయాడో దీన్ని గమనించి ఆ పిల్లాడి మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, అమలు చేయాలి. అమలు చేస్తే కానీ మిగతా ఉన్నటువంటి విద్యావర్తలు బాగుపడరు.